హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మనము చాలా ఇంపార్టెంట్ అయిన తెలంగాణకు సంబంధించిన కొన్ని హిస్టరీ పాయింట్స్ అనేవి చర్చించుకున్నాము. అయితే మిగతా వీడియోస్లో కూడా ఇంకా హిస్టరీ క్వశ్చన్స్ అనేవి నేను చేస్తాను. ప్రస్తుతం మనకు మోర్ ఇంపార్టెంట్ ఏంటిదంటే తెలంగాణకు ఉద్యమంలో మెయిన్ నీళ్లు నిధులు నియామకాలు. అయితే నీళ్ళ గురించి మనము ఈరోజు తెలంగాణలో ఉన్న రివర్స్ గోదావరి కృష్ణ ఉన్నాయి కదా, ఆ రివర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి, వాటి ఉపనదుల యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే మాత్రము పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది మెసేజ్ వస్తుంది. సో బెల్ బటన్ నొక్కకుండా మర్చిపోకండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గోదావరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారు. ఏంటిది? గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది? పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరమా, లేకపోతే పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకేశ్వరమా, లేకపోతే పశ్చిమ కనుమల్లోని సాత్పురా పర్వతాల, బాలాఘట్ పర్వతాల, ఎక్కడ మనకు గోదావరి నది అనేది జన్మిస్తుంది అంటున్నారు. మనకు గోదావరి నది ఎక్కడ నిర్మిస్తుంది? పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకేశ్వరం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అనేది రిపీటెడ్ అయ్యింది అనమాట. ఈ గోదావరి నది యొక్క జన్మస్థానం ఎక్కడ అని అడిగారు. ఆన్సర్ ఏంటిది? పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకేశ్వరం దగ్గర గోదావరి నది జన్మించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కృష్ణా నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారు. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం, పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకేశ్వరం, ఇది ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం. అదేవిధంగా సాత్పురా పర్వతాలు, బాలాఘట్ పర్వతాలు. అయితే ఇది పశ్చిమ కనుమలోని మహాబలేశ్వరం, ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం దగ్గర జన్మించింది. ఎక్కడ? మహాబలేశ్వరమైన కృష్ణ, నాసిక్ త్రయంబకేశ్వరమైన గోదావరి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మనము. చూడండి, తుంగభద్ర నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారు. తుంగభద్ర నది యొక్క జన్మస్థలం ఎక్కడ? సాత్పురా పర్వతాల, లేకపోతే పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాల, లేకపోతే అనంతగిరి కొండల, భీమశంకర కొండల్లోన. ఎక్కడ ఇది జన్మించింది అంటే మనకు పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలండి. ఇది ఎక్కడున్నది? కర్ణాటక. ఎక్కడ? కర్ణాటక స్టేట్లో పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వతాలు. ఆప్షన్ బి వరాహ పర్వతాలు కర్ణాటకలో జన్మించింది. తుంగా మరియు భద్ర అనే రెండు నదుల కలయిక వల్ల ఏంటిది? తుంగా మరియు భద్ర అనే రెండు నదుల కలయిక వల్ల ఇది ఏర్పడింది. తుంగా మరియు భద్ర రెండు కూడా కలవడం వల్లనే ఇది ఏర్పడింది అనమాట. తుంగా అండ్ భద్ర, ఈ రెండు నదులు కలవడంతోనే మనకు తుంగభద్రగా ఏర్పడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జయశంకర్ భూపాలపల్లిలోని ఏ నదుల సంగమం వల్ల త్రివేణి సంగమం ఏర్పడింది? త్రివేణి సంగమం, జయశంకర్ జిల్లాలో త్రివేణి సంగమం ఏర్పడుతుంది కదా, గోదావరి యొక్క త్రివేణి సంగమం. అయితే అది ఏ నదుల వల్ల గోదావరి త్రివేణి సంగమం జయశంకర్ భూపాలలో ఏర్పడింది అనేది అడిగిండనమాట. ఏ నదులు? మంజీరానా, హరిద్రానా, లేకపోతే ప్రాణహిత సరస్వతి, పెన్గంగా, వైన్గంగానా, లేకపోతే ఇంద్రావతి సీలేరు. అంటే ఆన్సర్ ఏంటిది? ప్రాణహిత సరస్వతి రెండు నదులు గోదావరితో కలవడం వల్ల త్రివేణి సంగమం ఏర్పడుతుంది. త్రివేణి సంగమం అంటే నాట్ ఓన్లీ రెండే కాదండి, మూడు అనమాట. మూడు నదులు కలవడం వల్ల త్రివేణి, అంటే మూడు, త్రివేణి సంగమం అనేది మూడు నదులు కలియడం వల్ల ఏర్పడుతుంది అనమాట. ఈ మూడు నదుల్లో ఒకటి ఏంటిది? గోదావరి, ఇంకోటి ప్రాణహిత సరస్వతి. ఈ రెండు కూడా గోదావరితో కలవడం వల్ల మనకు త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది అనమాట. ఎక్కడ? అది జయశంకర్ భూపాల్లోని ఇది త్రివేణి సంగమం ఏర్పడింది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, నిజామాబాద్ కందుకూర్తిలోని
ఏ నదుల సంగమం వల్ల త్రివేణి సంగమం ఏర్పడుతుంది? అదేనో జయశంకర్ భూపాలపల్లి అండ్ ఇదేనో నిజామాబాద్ కందుకూర్తిలో అండి. ఈ రెండు రాష్ట్రంలో రెండు త్రివేణి సంగమాలు ఏర్పడతాయి. ఒకటి నిజామాబాద్లో కందుకూర్తిలో ఒకటి అండ్ జయశంకర్ భూపాలపల్లిలో ఒకటి అనమాట. అయితే నిజామాబాద్లోని కందుకూర్తి మండలం కందుకూర్తిలో అండి విలేజ్లో ఈ త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఇది ఏ నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది? మంజీరా, హరిద్రానా, లేకపోతే ప్రాణహిత సరస్వతి, పెన్గంగా, వైన్గంగా, ఇంద్రావతి, సీలేరా అంటే ఆప్షన్ ఏ అండి. మంజీరా అండ్ హరిద్రా నదుల కలయికల వల్ల, ఈ గోదావరితో కలయికల వల్ల త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది. ఏ నదులు? మంజీరా, హరిద్రా అండ్ ఈ రెండు నదులు గోదావరితో కలవడం వల్ల త్రివేణి సంగమం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దక్షిణ గంగా మరియు వృద్ధ గంగగా ఏ నదిని పిలుస్తారు? మన రాష్ట్రంలో ఉన్న ఒక నదిని దక్షిణ గంగ మరియు వృద్ధ గంగగా పిలుస్తారు. ఎందుకంటే ఇది గంగ కంటే కూడా అతి ప్రాచీనమైన నది అని, అదే దీన్నే దక్షిణ గంగా కూడా, ఎందుకంటే ఇది మనకు గంగతో సమానంగా భావిస్తారు. అందుకనే ఈ దక్షిణ గంగా మరియు వృద్ధ గంగా కూడా పిలుస్తారు. ఏ నదిని? కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి అంటే మనం ఏది ఆన్సర్ బి, గోదావరి నదిని అండి. గోదావరి నదిని దక్షిణ గంగా, దక్షిణ ప్రాంతంలో అత్యంత పెద్దది కాబట్టి ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పెద్దది కాబట్టి గోదావరిని దక్షిణ గంగగా, అదేవిధంగా గంగ కంటే కూడా అతి ప్రాచీనమైనదిగా భావిస్తారు కాబట్టి వృద్ధ గంగగా కూడా పిలుస్తారు. దేన్ని పిలుస్తారు? గోదావరి నదిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహారాష్ట్రలో మంజీరా నదిని ఏమని పిలుస్తారు? మహారాష్ట్రలో మంజీరా నదిని ఏమని పిలుస్తారు? తేలివాహ నదినా, ముచుకుంద నదినా, మంజ్రా నదినా, కౌలాస్ నాలా అంటే ఏ నదిగా పిలుస్తారంటే మహారాష్ట్రలో మంజ్రాగా పిలుస్తారు. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ సి, మంజ్రా నదిగా పిలుస్తారు. దీనికి ఇంకో పేరు కూడా ఉన్నది. అదేంటిది? హల్సీ అని కూడా పిలుస్తారండి. హల్సీ అని దేన్ని పిలుస్తారు? మంజీరా నదిని హల్సీ మరియు మహారాష్ట్రలో మంజ్రా నది, మూడు పేర్లు ఉన్నాయండి. మంజీరా, హల్సీ, మంజ్రా, మూడు పేర్లు కూడా మంజీరా నదికే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత అన్నారు? 3,15,000 చదరపు కిలోమీటర్ల, లేకపోతే 4,15,000 చదరపు కిలోమీటర్ల, లేకపోతే 5,00,000 చదరపు కిలోమీటర్ల, లేకపోతే 2,00,000 చదరపు కిలోమీటర్ల అంటే ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ 3,15,000 చదరపు కిలోమీటర్లు. మొత్తం దాని పరివాహక ప్రాంతం ఎంత? మనకు ఇక్కడ నుండి మహారాష్ట్ర నుండి మనకు ఆంధ్రప్రదేశ్లో వరకు కూడా ప్రవహిస్తుంది కాబట్టి మొత్తం ఎంత? 3,15,000 చదరపు కిలోమీటర్లు అండి దాని పరివాహక ప్రాంతం. గోదావరి పరివాహక ప్రాంతం ఆప్షన్ ఏ 3,15,000 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం ఎంత అన్నారు? ఇంతమందుకు గోదావరి చూసాం, ఇప్పుడు కృష్ణ చూస్తున్నాం. 3,15,000 చదరపు కిలోమీటర్లు ఒకటి ఆప్షన్ ఏ. ఆప్షన్ బి 2,00,000 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ సి 2,51,000 చదరపు కిలోమీటర్లు. ఆప్షన్ డి 1,51,000 చదరపు కిలోమీటర్లు. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి 2,51,000 చదరపు కిలోమీటర్లు. అది 3,15,000 అయితే ఇది 2,51,000 చదరపు కిలోమీటర్లు అండి. ఎంత? 2,51,000 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నది యొక్క పొడవు ఎంత అంటున్నారు? గోదావరి నది యొక్క పొడవు ఎంత? ఆప్షన్ ఏ 1465 కిలోమీటర్స్. ఆప్షన్ బి 1565 కిలోమీటర్స్. ఆప్షన్ సి 1440 కిలోమీటర్స్. ఆప్షన్ డి 2510 కిలోమీటర్స్. ఎంత? ఆప్షన్ ఏ 1465 కిలోమీటర్స్. అదే మైల్స్లో లెక్క అయితే 10 మైల్స్ అండి. మైల్స్లలో అయితే 910 మైల్స్ దూరము గోదావరి నది పొడవు ఎంత? 910 మైల్స్ దూరము ప్రవహిస్తుంది అనమాట. కిలోమీటర్ల ప్రకారం అయితే 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది మొత్తం దాన్ని. అయితే నెక్స్ట్ చూద్దాం. కృష్ణానది యొక్క పొడవు ఎంత అంటున్నారు? కృష్ణానది యొక్క పొడవు 1465, 1565, 1440, 2510 అంటే ఆప్షన్ సి అండి 1440 కిలోమీటర్స్. ఎంత? కృష్ణానది 1440 కిలోమీటర్ల
విస్తీర్ణంలో ప్రవహిస్తుందండి. ఏంటిది? కృష్ణా నది 1440 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఎన్ని కిలోమీటర్ల పొడవు ప్రవహిస్తుంది? ఇది ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది? 772 లేకపోతే 1250 లేకపోతే 560 కిలోమీటర్ల, 450 కిలోమీటర్ల అంటే ఆప్షన్ సి అండి. 560 కిలోమీటర్లు, 79% అనేది మన రాష్ట్రంలోనే ప్రవహిస్తుందండి. ఎంత? 79% దాకా మన రాష్ట్రంలో ప్రవహిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ రైన్ నది అని ఏ నదిని పిలుస్తారు? గోదావరి నది, కృష్ణా నది, కావేరీ నది, మహానది అంటే ఏ నదిని పిలుస్తారండి? గోదావరి నదిని పిలుస్తారు. ఎందుకంటే పాపికొండల్లో ఏర్పరిచిన ప్రకృతి అందాల ఆధారంగా ఇండియన్ రైన్ నది అని కూడా పిలుస్తారు. ఇది మనకు వృద్ధగంగగా, దక్షిణ గంగగా, తేలివాహ నదిగా ఎన్ని పేర్లు ఉన్నాయండి గోదావరి నదికి. ఇండియన్ రైన్ నది, తేలివాహ నది. ప్రాచీన కాలంలో గోదావరి నదిని ఏమని పిలిచేవారు? తేలివాహ నది అని పిలిచేవారు. అదేవిధంగా వృద్ధగంగ, దక్షిణ గంగ అని కూడా పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నది ఏర్పరిచిన నది ఆధారిత ద్వీపం ఏది అంటున్నారు? నది ఆధారిత ద్వీపం ఏది? బాదనకుర్తి ఐలాండ్ ద్వీపమా, లేకపోతే పికాక్ ఐలాండా, భవానీ ఐలాండా, మజౌలి ఐలాండా అంటే ఏ ఐలాండ్ అండి? బాదనకుర్తి ఐలాండ్. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉందండి. బాదనకుర్తి, గోదావరి నది ఏర్పరిచిన ఒకే ఒక ఐలాండ్ బాదనకుర్తి ఐలాండ్ నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నదండి. మనకు మజౌలి ఐలాండ్ అనేది మనకు బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోని అతిపెద్ద నది ఆధారిత ద్వీపము మజౌలి ఐలాండ్ అండి. భవానీ ఐలాండ్ ఏమో మనకు విజయవాడలో ఉండేది, కృష్ణానది ఏర్పరిచిందండి. పికాక్ ఐలాండ్ కూడా బ్రహ్మపుత్ర నది ఏర్పరిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏది అంటున్నారు? బాబ్లీ ప్రాజెక్టా, నిజాం సాగర్ ప్రాజెక్టా, సింగూరు ప్రాజెక్టా, పోచంపాడు ప్రాజెక్టా అంటే పోచంపాడు ప్రాజెక్ట్ అండి. పోచంపాడు ప్రాజెక్టు 1963లో ఏర్పాటు చేశారు. ఏ ప్రాజెక్టు? పోచంపాడు ప్రాజెక్ట్ అండి, మన రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నదికి కుడివైపున కలిసే నదులు, ఉపనదులు ఏవి అన్నారు? కుడివైపున కలిసే ఉపనదులు ఏవి అంటున్నారు? మంజీరా, మానేరు. చూడండి ఒకసారి. కుడివైపున కలిసేవి మంజీరా, మానేరు, పెదవాగు, లేకపోతే కిన్నెరసాని లేదా ప్రవర అంటున్నారు. పైవన్నీ సరైనవే అని ఆప్షన్ డి ఇచ్చారు. మనకు ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి అండి. ఇవన్నీ కూడా కుడివైపున కలుస్తాయండి. మంజీరా, మానేరు, పెదవాగు, కిన్నెరసాని, ప్రవర ఇవన్నీ కూడా కుడివైపున కలిసే గోదావరి యొక్క ఉపనదులండి. ఇవి ఇంపార్టెంట్. ఉపనదుల గురించి అడుగుతుంటారు. మంజీరా, మానేరు, పెదవాగు, కిన్నెరసాని, ప్రవర ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఆఫ్ ది గోదావరికి రైట్ సైడ్ అనేవి కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోదావరి నదికి ఎడమ వైపున కలిసే ఉపనదులు ఏవి అంటున్నారు? గోదావరి నదికి ఎడమ వైపున కలిసే ఉపనదులు ఏవి? ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, పూర్ణ. ఇవన్నీ సరైనవే అని ఆప్షన్ డి ఉన్నది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, పూర్ణ ఇవన్నీ కూడా మనకు గోదావరి యొక్క ఎడమ వైపున కలుస్తాయండి. గోదావరి ఎడమ వైపున కలిసేవేంటివి? ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, పూర్ణ ఇవన్నీ కూడా గోదావరి ఎడమ వైపున కలుస్తాయి. మంజీరా, మానేరు, పెదవాగు, కిన్నెరసాని, ప్రవరైన కుడి వైపున కలుస్తాయి. ఇవి రెండు కుడివైపున ఒకటి, ఎడమ వైపున ఈ రెండు కూడా బైహార్ట్ చేయాల్సిందే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణానదికి కుడివైపున కలిసే ఉపనదులు ఏవి అంటున్నారు? కృష్ణానదికి కుడివైపున కలిసే నదులు, ఉపనదులు ఏవి అని మనకు ఈ క్వశ్చన్ వచ్చింది. తుంగభద్ర, ఘటప్రభ, లేకపోతే మలప్రభ, దూద్గంగా, పంచ్గంగా. ఇవన్నీ సరైనవే. ఆప్షన్ డి అండి. ఇవన్నీ కూడా మనకు కుడివైపున కలిసేవండి. కృష్ణానదికి తుంగభద్ర కానీ, ఘటప్రభ కానీ, మలప్రభ కానీ, దూద్గంగా కానీ, పంచ్గంగా కానీ ఇవన్నీ కూడా కుడివైపున కలిసే కృష్ణానది యొక్క ఉపనదులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణానదికి ఎడమ వైపున కలిసే ఉపనదులు ఏవి? హాలియా, మూసి, భీమా, డిండి, పాలేరు, మున్నేరు. ఇవన్నీ సరైనవే అని ఇచ్చారు. ఎడమ వైపున కలిసేవి అని ఇచ్చారు మనకు. ఇవి భీమా, డిండి నేను మనకు మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాయండి. మహబూబ్ నగర్ డిస్టిక్. అదే హాలియా నేను నల్గొండ డిస్టిక్లో ఉన్నదండి. మూసి కూడా మా వికారాబాద్ డిస్టిక్లో నుండి మనకు
నల్గొండ డిస్టిక్ నుంచి కూడా సూర్యాపేట డిస్టిక్ నుండి కూడా ప్రవహిస్తుంది. అదేవిధంగా పాలేరు మున్నేరైన వరంగల్ డిస్టిక్ అండి. ఇవన్నీ కూడా మన తెలంగాణలోనే ఉన్నవండి. హాలియా ఒకటి, మూసి ఒకటి, భీమా, డిండి ఇవన్నీ కూడా కృష్ణానది యొక్క ఎడమ వైపున కలిసే ఉపనదులండి. కృష్ణానది రాష్ట్రంలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుందండి? కృష్ణానది రాష్ట్రంలో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుంది? 5 జిల్లాల, 6 జిల్లాల, 4 జిల్లాల, 3 జిల్లాల? అంటే ఆన్సర్ బి అండి. ఆన్సర్ బి 6 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. అవి ఏమేమి జిల్లాలు ఒకసారి చూడండి. మహబూబ్ నగర్ డిస్టిక్ అండి. మహబూబ్ నగర్ ఒకటేనో జోగులాంబ గద్వాల్ అండి, ఇంకోటేనో నాగర్ కర్నూల్ అండి, ఇంకోటి వనపర్తి, ఇంకోటి నల్గొండ, ఇంకోటి సూర్యాపేట. ఇవన్నీ ఈ 6 డిస్ట్రిక్ట్స్ కూడా కృష్ణానది ఈ 6 జిల్లాల గుండా ప్రవహిస్తుందండి. అయితే మనకు కొత్తగా ఏర్పడ్డ నారాయణపేట జిల్లా గురించి మనకు పూర్తి సమాచారం అనేది లేదండి. ఒకవేళ 33 డిస్ట్రిక్ట్ల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ అది కూడా కలిస్తే 7 జిల్లాలు అవుతుందండి. మొత్తం 7 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకు 6 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒకవేళ 7 జిల్లాల గుండా ప్రవహిస్తుందేమో. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 6 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. నారాయణపేట జిల్లా గుండా అది కూడా మహబూబ్నగర్ డిస్టిక్ నుంచే కాబట్టి అది కూడా దాంట్లో ప్రవహిస్తూ ఉండొచ్చు. అయితే 7 జిల్లా ప్రవహిస్తూ ఉంటే మాత్రం 7 జిల్లాలు అవుతుంది, లేకపోతే మాత్రం 6 జిల్లాలు అవుతుంది. ఒకసారి చూసుకోండి. మీ డిస్టిక్ ప్రకారం అయితే 33 జిల్లాల ప్రకారం అయితే చూసుకోండి. మానేరు నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారు? సిరిసిల్ల కొండలు, బొతాయి గ్రామం, తాడ్వాయి కొండలు, తూర్పు కనుమలలోని సింకారం కొండలు. ఆన్సర్ 21ది ఏంటిదో చూడండి. మనకు మానేరు నది ఎక్కడ జన్మస్థలం ఎక్కడ అన్నారు అండి? ఇది ఆప్షన్ ఏ సిరిసిల్ల కొండలండి. రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల కొండల్లో మనకు మానేరు నది జన్మస్థలం ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల కొండలండి. ఎక్కడ? రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల కొండలు. ఇది మానేరు నది అనేది 128 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుందండి. ఎంత? 128 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఎప్పుడు నిర్మించారన్నారండి? 1943నా, 1953నా, 1963నా, 1923నా? అంటే మనకు 1963లో నిర్మించారండి. ఎప్పుడు నిర్మించారు? 1963లో నిర్మించారు. దీనికి మరో పేరు ఏంటిదంటే పోచంపాడు ప్రాజెక్ట్ అండి. పోచంపాడు ప్రాజెక్టుకే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని పేరండి. ఫస్ట్ పోచంపాడు ప్రాజెక్టుగానే నిర్మించారు, తర్వాత దాని పేరు మార్చి శ్రీరామ్ సాగర్గా పేరు మార్చారండి. 1963లో ఏం పేరు మార్చారు? శ్రీరామ్ సాగర్గా మార్చారు. 1963లో మనకు దీని జూలై 26న 1963 జూలై 26న దీన్ని నిర్మించారండి. ఎవరు శంకుస్థాపన చేశారంటే జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. దీని ఎత్తు ఎంత అంటే 1091 అండి. 1091 అడుగుల పొడవును విస్తరించి ఉందన్నమాట. ఎన్ని అడుగులు? 1091 అడుగులు అండి. మొత్తం శ్రీరామ్ సాగర్ పొడవు ఎత్తు 1091, గరిష్ట ఎత్తు 1091 అడుగులు మొత్తం. దీని ప్రధాన కాలువలు ఏంటిదంటే కాకతీయ, సరస్వతి, లక్ష్మి అండి. కాకతీయ, సరస్వతి, లక్ష్మి అండి. ఈ 3 కెనాల్స్ అనేవి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ప్రవేశిస్తాయండి. 1963లో మొదటి పేరు పోచంపాడు, తర్వాత పేరు మార్చి ఏం పేరు పెట్టారు? శ్రీరామ్ సాగర్ అని పేరు పెట్టారండి. జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణానది ఏ గ్రామం గుండా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందండి? కందుకుర్తినా, లేకపోతే తంగడి గ్రామమా, బోతాయి గ్రామమా, పైవేవి కావా? అంటే కందుకుర్తి మండలం, రేంజల్ మండలం కందుకుర్తినండి అండి. మనకు ఎక్కడ? రేంజల్ మండలం, ఇక్కడ కందుకుర్తి కాదండి, తంగిడి గ్రామం గుండా ప్రవహిస్తుంది. రేంజల్ మక్తాల్ తాలూకా తంగడి గ్రామం గుండా మనకు కృష్ణానది అనేది రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తంగడి గ్రామం గుండా మక్తల్ తాలూకా, మహబూబ్ నగర్ డిస్టిక్లోని మక్తల్ తాలూకా తంగడి గ్రామం గుండా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఆప్షన్ బి
తంగడి గ్రామం గుండా రాష్ట్రంలోకి ప్రవహిస్తుంది. కందుకూర్తేనో అది నిజామాబాద్ అండి, నిజామాబాదు అది గోదావరి నది. ఇక్కడ తుంగభద్ర నదులలో సరైనవి కానివి ఏవి అంటున్నారు. సరైనవి కానివి ఏవి గుర్తించండి అంటున్నారు. తుంగభద్ర నదులు ఉపనదులు కానివి ఏవి అని గుర్తించండి అంటున్నారు. కుందా నది, వేదవతి నది, హంగేరి నది, భీమా నది అంటున్నారు అండి. ఆప్షన్ డి అనేది భీమా నది తుంగభద్ర నది ఉపనది కాదండి. ఈ మూడు కూడా తుంగభద్ర ఉపనదులు అండి. కుందా నది ఉపనదే, వేదవతి నది ఉపనదే, మనకు హంగేరి నది కూడా ఉపనది. కుందా నదికి మనకు ఇంకో పేరు ఏంటిదంటే కుమద్వతి నది అండి. కుమద్వతి అని కూడా కుందా నదికి పేరు. ఏం పేరు? కుమద్వతి. నెక్స్ట్ వేదవతికి ఇంకో పేరు ఏంటిదంటే పంపా నదిగా వ్యవహరిస్తారండి. వేదవతి నదిని కూడా మనము పురాణాల్లో పంపా నది అంటున్నారండి. రామాయణంలో దీనికి ఏం పేరు ఉన్నదంటే పంపా అని పేరు కూడా ఉన్నదండి. హంగేరికి హంద్రీనీవా అని కూడా ఉన్నదండి. హంగేరికి హంద్రీనీవా అని కూడా పేరు అండి. ఏం పేరు? హంద్రీనీవా అని పేరు హంగేరికి. వేదవతికి పంపా, కుందా నదికి కుంద్వా నది, కుమద్వతి అనే నదులు అనే పేరు ఉన్నాయండి. ఇవన్నీ కూడా తుంగభద్ర నది యొక్క ఉపనదులండి. వరద నది అని ఇంకోటి కూడా ఉన్నదండి. మొత్తం 4 ఉపనదులు: కుందా నది, వేదవతి నది, హంగేరి నది, వరద నది. ఇవన్నీ కూడా ఈ 4 నదులు కూడా తుంగభద్ర యొక్క ఉపనదులండి. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ చూడండి. డిండి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారు. షాబాద్ కొండలు, పాకాల చెరువు, అనంతగిరి కొండలు, భీమశంకర కొండలు. ఎక్కడ అండి? డిండి యొక్క మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ కొండలు అండి. ఆప్షన్ ఏ అనమాట. మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నావండి. వీటిని డిండి నదిని మనము మీనాంబరం నది అని కూడా అంటారు. ఏమంటారు? మీనాంబరం అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, భీమా నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారండి. ఏమంటున్నారు? భీమా నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటున్నారు. మనకు షాబాద్ కొండలు సేమ్ ఆప్షన్స్ ఇచ్చాను. పాకాల చెరువు, అనంతగిరి, భీమశంకర కొండలు. ఆప్షన్ డి భీమశంకర కొండలు అండి. భీమశంకర కొండలు అనేవి భీమా నది యొక్క జన్మస్థలం అండి. ఉపనదుల్లో భీమా నది అనేది కృష్ణానది యొక్క ఉపనదుల్లో అత్యంత పొడవైన నది అండి. మొత్తం అది కృష్ణానది ఉపనదుల్లో భీమా నది పొడవైన నది అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హిమాయత్ సాగర్ను ఎవరు నిర్మించారు అంటున్నారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్, లేకపోతే సాలార్ జంగ్, నిజాం అలీ ఖాన్ అని ఆప్షన్స్ ఉన్నవి. చూడండి, మనకు హిమాయత్ సాగర్ను ఎవరు నిర్మించారండి. ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించాడండి. ఎక్కడ? మూసీ నది యొక్క ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ నది యొక్క ఉపనది ఉన్నది కదా, ఈసా నది మీద దీన్ని హిమాయత్ సాగర్ అనేది నిర్మించారనమాట. ఎక్కడ నిర్మించారు? ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ నది యొక్క ఉపనది మీద, ఈసా నది మీద ఈ హిమాయత్ సాగర్ అనేది నిర్మించాడు అనమాట. హిమాయత్ సాగర్ను ఎప్పుడు నిర్మించారు అంటున్నారు. ఎప్పుడు నిర్మించారు? 1923నా, 27నా, 30నా, 43నా అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి 1927, 1927లో హిమాయత్ సాగర్ను నిర్మించారనమాట. ఎప్పుడు నిర్మించారు? 1927లో నిర్మించారు. నెక్స్ట్ చూడండి, నిజామాబాద్ కందుకుర్తి త్రివేణి సంగమం దగ్గర ఉన్న ఆలయం ఏమిటి? నిజామాబాద్ కందుకుర్తి త్రివేణి సంగమం దగ్గర ఉన్న ఆలయం ఏమిటి అంటున్నారు. బాసరనా, లేకపోతే కాళేశ్వరమా, భీమేశ్వరమా, సంగమేశ్వరమా అంటే ఆప్షన్ డి సంగమేశ్వరం టెంపుల్ అండి. నిజామాబాద్ కందుకుర్తి త్రివేణి సంగమం దగ్గర ఉన్నది సంగమేశ్వరం ఆలయం ఉండదండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త్రివేణి సంగమం దగ్గర ఉన్న ప్రముఖ ఆలయం ఏమిటిది? బాసర, కాళేశ్వరం, భీమేశ్వరం, సంగమేశ్వరం అంటే కాళేశ్వరం అండి. ఇక్కడ కాళేశ్వరుడు అని యముడికి పేరు, అదేవిధంగా ముక్తేశ్వరుడు అని శివుడికి పేరు ఉన్నాయండి. కాళేశ్వరాలయం మరియు ముక్తేశ్వరాలయం అని కూడా అంటారు. కాళేశ్వరుడు అంటేనేమో యముడు, ముక్తేశ్వరుడు అంటేనేమో శివుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మూసీ నది యొక్క జన్మస్థలం ఎక్కడండి? షాబాద్ కొండలు,
వరాహ పర్వతాలు, భీమశంకర కొండలు, అనంతగిరి కొండలు అంటే మనకు ఆప్షన్ డి అనంతగిరి కొండల్లో ఉండే రంగారెడ్డి డిస్టిక్ అనంతగిరి కొండల్లో మూసీ నది అనేది జన్మిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉస్మాన్ సాగర్ను ఎప్పుడు నిర్మించారు? ఉస్మాన్ సాగర్ను ఎప్పుడు నిర్మించారు? 1920నా, 27నా, 43నా, 63నా అంటే 1920లో నిర్మించారండి. దీనికే మరొక పేరు గండిపేట చెరువు అండి. ఈ గండిపేట చెరువునే మనము ఉస్మాన్ సాగర్గా అంటామన్నమాట. ఇప్పుడు ఎప్పుడు నిర్మించారు? 1920లో ఉస్మాన్ అలీ ఖానే నిర్మించాడండి. ఎవరు నిర్మించారు? ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంను జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? 1955, 65, 45, 47 అంటే ఆప్షన్ ఏ 1955 అండి. 1955 డిసెంబర్ 10న ఈయన శంకుస్థాపన చేశారండి. డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ క్రింది ఏ జిల్లాల గుండా ప్రవహించదు అంటున్నారు? ఎడమ కాలువ ఉన్నదిగా లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. లాల్ బహదూర్ శాస్త్రి కాలువ ఏ జిల్లాల గుండా ప్రవహించదు అంటున్నారు? మనకు హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఇచ్చారండి. ఆప్షన్ ఏ హైదరాబాద్ గుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ అనేది ప్రవహించదు. రెండు కాలువలు ఉన్నాయి. రెండు కాలువల్లో ఒకటి ఎడమ కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అంటారనమాట. ఇది మన హైదరాబాద్ గుండా ప్రవహించదు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా డిస్టిక్ల గుండా ప్రవేశిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 21నా, 22నా, ఏప్రిల్ 21నా, ఏప్రిల్ 22నా అంటే మార్చి 22 అండి. మార్చి 22 అనేది ప్రపంచ నీటి దినోత్సవం. వరల్డ్ వాటర్ డే అనేది మార్చి 22. ఎస్టర్డే మనము ప్రపంచ వాటర్ డే అనేది జరుపుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.